నెక్స్ట్ మల్కాజ్గిరి విషయానికి వద్దాం. మల్కాజ్గిరిలో 44% బీజేపీ ఈటల రాజేందర్, 28% కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి. నెక్స్ట్ బీఆర్ఎస్కి 22% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉందట, ఇతరులు 6%. సో మొత్తానికి ఈటల రాజేందర్ 16% ఓట్ బ్యాంక్తో బంపర్ మెజారిటీ సాధించబోతున్నారు. 16% అంటే నేను అనుకోవడం ఈజీగా 1.5 lakh. అంటే పెద్ద నియోజకవర్గం ఓట్స్ కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి. పోలైన ఓట్స్ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ఇక్కడ 16,000 ఏమో అట్లా పోలైనాయి అనుకుంటా. 50% 16 lakhs అయినాయి. 16 lakhs లో 16% అనుకున్నా కూడా 10 lakhs అంటే 1,60,000, 2 lakhs వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 2 lakhs వరకు వచ్చే అవకాశం. సో మనం లాస్ట్ టైం ఇది టఫ్ నియోజకవర్గంలో పెట్టుకుందాం, అటైనా రావచ్చు ఇటైనా రావచ్చు అని మనం అనాలిసిస్ చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు ఏమనుకున్నాం అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మీరు టఫ్ దాంట్లో మల్కాజ్గిరి కూడా పెట్టుకున్నాం. సో మల్కాజ్గిరి పెట్టుకున్నాం అండ్ ఆదిలాబాద్ మనం కాంగ్రెస్ టఫ్ ఫైట్ లో పెట్టుకున్నాం. సో అవి రెండు ఇచ్చేసారి బీజేపీకి వెళ్ళిపోయినాయి. సో రీజన్ ఏంటంటే మల్కాజ్గిరి ఎందుకు పెట్టుకున్నాం అంటే మన అనాలిసిస్ ప్రకారం అప్పుడు కొంత ఇక్కడ ఉన్న ఓటర్స్ ఏపీకి వెళ్ళిపోయారు ఓటేయడానికి. సో దాని మూలంగా తగ్గింది అని అనుకున్నాం. బట్ మనం సర్వేలు చూస్తే సర్వేలలో బీజేపీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇదివరకు మెదక్లో ఏదైతే అంశాలు చర్చించుకున్నామో మెదక్ ఆనుకొని ఉంటుంది ఈ పార్లమెంట్ నియోజకవర్గం కూడా. సగం పాటు ఆనుకొని ఉంటది. సో ఇక్కడ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్, నార్త్ ఇండియన్ ఓటర్స్ ఎక్కువ. అండ్ ఆంధ్ర వాళ్ళు అందరికి అక్కడ వెళ్ళినా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పనిచేసింది. అంటే వాళ్ళు అక్కడికి ఓటేయడానికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడైతే ఎన్ని కాలనీలలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కానీ, స్లమ్ ఏరియాస్ కానీ. అండ్ మనం అనుకున్నాం ఇక్కడ ఉన్న ఇంకొక నెగిటివ్ అంశం బీజేపీకి కంటోన్మెంట్ బై ఎలక్షన్. కంటోన్మెంట్ మల్కాజ్గిరి పరిధిలోకి వస్తుంది. సో కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుంది, సీఎం గారు స్పెషల్ గా ఫోకస్ పెట్టారు కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏమైనా పార్లమెంట్ మీద పడుతుందేమో అనుకున్నాం కానీ ఆ ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదంతా. సో ఎంపీ అనేసరికి బీజేపీకి వెళ్ళిపోయారు అంతే. బీజేపీకి వెళ్ళిపోయారు. క్రాస్ ఓటింగ్ కూడా జరిగినట్టుంది. బట్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ మాత్రం వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలుస్తుంది. అది కూడా మాట్లాడదాం.